హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే ఎవ్రీవన్. సో ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో కొంచెం 2 రకాల డిఫరెంట్ ఐటమ్ తెచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మా ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చాను. ఫిష్ ప్లస్ చికెన్ కూడా తీసుకొచ్చాను అన్నట్టు. ఇది చూడండి, ఇది ఫిష్ ఫ్రై చేస్తున్నా. సో ఒక చికెన్, 1.5 kg చికెను. సో ఫ్రెండ్స్, యాక్చువల్ ఏంటంటే ప్రతి ఆదివారము మన ఇంట్లో మనమే వంట చేస్తాను అన్నట్టు. ఇది ఒక వారంలో వచ్చేసి ఆదివారం రోజు కొన్ని నేనైతే మాత్రం ఇంట్లో వంట చేస్తా. మంత్లీ మాత్రం ఒక 3-4 టైమ్స్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలి మనం అప్పుడప్పుడు. మంచి ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, సండే. సో ఆ విధంగా నేను అప్పుడప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కావడానికి వంట చేస్తుంటాను అన్నట్టు. నాకు ఎక్కువ నాన్ వెజ్ తప్ప నాకు వెజిటేరియన్ అసలే రాదు. ఓన్లీ వెజ్ ఉండడమే రాదు. వెజ్లో ఏంటంటే ఓన్లీ నాకు ఒక పప్పు మాత్రం వచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడు మనం చికెన్ను ప్లస్ ఫిష్ తెచ్చాను. ఈ రెండు ఏ విధంగా చేస్తానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏంటంటే నేను యాక్చువల్లీ ఒక 3 kgs ఫిష్ తీసుకున్నా. 3 kgsలో మనము రవ్వ అంటారు అన్నట్టు. దీన్ని ఈ రవ్వ వచ్చేసి మనము ఒక 1.5 kg రవ్వ తీసుకున్నా ఫ్రై కోసం అని. ప్లస్ ఏంటంటే అపోలో ఫిష్ కూడా తెచ్చాను అన్నట్టు, జస్ట్ ఇది ఫ్రై కోసం అని. ఇవి కూడా ఒక 1.5 kg తెచ్చా. సో నైట్ ఉండే ఇప్పుడు మార్నింగ్ కూడా వండుతున్నాం అన్నట్టు. సో దీన్ని కూడా యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఫిష్ తెచ్చుకున్నాక ఫ్రెష్గా కడుక్కోవాలన్నట్టు. ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత దీంట్లో అల్లము, ఉప్పు, నూనె, సో మన కార్న్ పౌడరు ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ వేసాక ఏం చేయాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1-1.5 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఏంటంటే మంచిగా ఇదంతా అల్లం, కారం, పసుపు అంతా అనేది మంచిగా పడుతుంది, పీసెస్కి మంచిగా పడుతుంది. ఆ విధంగా ఒక 1.5 hour తర్వాత తీసి మనం కర్రీ వండుకుంటాం, ఫ్రై వండుకుంటాం, చేయొచ్చు. సో నేను ఈరోజు ఏంటంటే మనము ఓన్లీ ఈ అపోలో ఫిషెస్ వచ్చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ప్లస్ మన రవ్వ ఇది వచ్చేసి ఫ్రై చేస్తున్నా, ఈ రెండు. సో మనం ఫిషెస్ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక నెలకు ఒక 2 సార్లు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో వారంలో 1 time అయితే మోస్ట్లీ ఉంటుంది. చికెన్ అంటే రెగ్యులర్గా మనం చికెన్ తినేదే కాబట్టి ఇది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఏ విధంగా అంటే ఆల్మోస్ట్ నాకు ఎక్కువ చేయలేను, జస్ట్ తక్కువ 1 kg 1.5 kg వరకే నేను ఉండగలుగుతాను ఆ విధంగా. సో చికెన్ కూడా ఫ్రెండ్స్, చికెన్ చూడండి ఒకసారి. 1.5 kg చికెన్ తీసుకొచ్చా. ఇక ఫ్రెండ్స్, ఎగ్స్ పిల్లల కోసం సో ఉడకబెట్టిన. బగార్ రైస్ కూడా ఈరోజు చేస్తున్నా, వైట్ రైస్ అండ్ బగార్ రైస్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది మన అపోలో ఫిష్. ఈ ఫిష్ ఆల్మోస్ట్ ఎక్కువ మీకు తెలుసు. చెప్పాలంటే రెస్టారెంట్ బార్లలో ఉంటాయి ఎక్కువ ఈ చేపలు. మొత్తం ఇది ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టా అంతా కలిపి. సైడ్ అన్నట్టు. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. ఫ్రై చేసి సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ చికెన్. సో ఫిష్ ఫ్రై విత్ చికెన్ కర్రీ. సో ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అవుతుంది. చికెన్ కర్రీ కూడా చేసేసాను ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ఈరోజు గ్రేవీలా వండుతున్నా. ఫ్రై ఏంటంటే ఆల్మోస్ట్ చికెన్ మనకు ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ ఒక గ్రేవీలా వండుతున్నాం అన్నట్టు. జస్ట్ దీంట్లో ఇదేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్రీ అంటే ఒక విధంగా, ఫ్రై అంటే ఒక విధంగా. ఫస్ట్ దీన్ని కూడా సేమ్ యాస్టీగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి, కావాలంటే పెరుగు కూడా వేస్తే చాలా బాగుంటుంది చికెన్లో. సో మనకు వెరీ డ్రైగా అండ్ గట్టిగా పీసెస్ కావాలనుకుంటే
పెరుగు కూడా వేయచ్చు, పెరుగు కూడా వేసి పెట్టుకోవచ్చు. సో నేను ఈ పెరుగు ఇదంతా ఎవ్రీథింగ్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1-1.5 అవర్. తర్వాత ఈ చికెన్ ఫిష్ వండుతున్నా. సో ఎగ్స్ ఇంకొక ఏంటంటే పెండింగ్, ఒక బగారా రైస్ పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఆ రైస్ కూడా కలిపేసి పెట్టాను దీనిలో. రైస్ కూడా ఇవన్నీ వండి ఎలా ఉందో తిని టేస్ట్ మీకు చెప్తా. సో అప్పటివరకు స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ.